ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతనంగా మార్చి 30వ తారీఖున ఏర్పాటు అవటం జరిగింది. మా కమిషన్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పిల్లల హక్కులు రక్షించబడాలనే ఉద్దేశంతో మేము అనేక యాక్టివిటీస్ని ప్రారంభించటం జరిగింది. ఈరోజు ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల ఎక్కువగా పిల్లలు చెడును నేర్చుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశం మీద దీని మీద ఒక అధ్యయన కమిటీని కూడా మా కమిషన్ సభ్యులతో ఏర్పాటు చేయటం, ఆ కమిషన్ కూడా యువతను కలిసి పిల్లలను కలిసి కొంత డేటాని తయారు చేయటం జరిగింది. ఇది తొందరలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదికని మేము ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పోక్సో గురించి కానివ్వండి, అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలన కోసం కానివ్వండి, అనేక కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారు, దీన్ని ఈ చెడు నుంచి పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ కూడా తొందరలో మా కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పిల్లల హక్కులు పరిరక్షించబడాలి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా వాళ్ళకి అందాలి. అలాగే పిల్లలకి కనీస మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులు వాళ్ళకి అందించే విధంగా, వాళ్ళ ప్రభుత్వ పాఠశాలే కాకుండా ప్రైవేటు పాఠశాలలో కూడా ఇరుకు గదులతో కొన్ని పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి, వాటిని కూడా సవరించాలి అనే ఉద్దేశంతో మా కమిషన్ రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని సరిదిద్దడం ద్వారా ఏదైతే బాలల హక్కులు ఉన్నాయో ఆ హక్కులని పరిరక్షించే బాధ్యతని మా కమిషన్ తీసుకోవటం జరిగింది. ఈ పిల్లల హక్కులని హరించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేసిన పక్షంలో వాళ్ళ మీద కఠినంగా రాబోయే రోజుల్లో కమిషన్ వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, ఎక్కడైనా పిల్లలకి ఇబ్బంది కలిగినా, పిల్లల మీద ఆకృత్యాలకు ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రక్షణ కోసం మా కమిషన్ పనిచేస్తుంది. ఎల్లప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఎవరైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 1098కి కాల్ చేయటం ద్వారా మా కమిషన్ దృష్టికి తీసుకురమ్మని ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలలందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.